భారతదేశ చరిత్రలో మగధను పాలించిన మొదటి ప్రముఖ రాజవంశం హర్యాంక వంశం. క్రీస్తుపూర్వం 544లో ప్రారంభమైన ఈ వంశంతో మగధ సామ్రాజ్య విజృంభణకు పునాది పడింది. హర్యాంక వంశ స్థాపకుడైన బింబిసారుడు వివాహ సంబంధాల ద్వారా, దండయాత్రల ద్వారా సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఆస్థాన వైద్యుడైన జీవకుడు గౌతమ బుద్ధునికి కూడా వ్యక్తిగత వైద్యుడిగా సేవలందించాడు. బింబిసారుడు బౌద్ధమతాన్ని స్వీకరించిన మొదటి రాజుల్లో ఒకడు. బింబిసారుని కుమారుడైన అజాతశత్రువు మగధను మరింతగా విస్తరించాడు. అజాతశత్రువు తన తండ్రి అయిన బింబిసారుణ్ణి చంపి అధికారంలోకి వస్తాడు. యుద్ధంలో మహాశిలకంటక మరియు రథముసలం వంటి సరికొత్త ఆయుధాలను ఉపయోగించాడు. ఇతని కాలంలోనే క్రీస్తుపూర్వం 483లో రాజగృహలో మహాకశ్యపుని అధ్యక్షతన మొట్టమొదటి బౌద్ధ సంగీతి జరిగిన. ఉదయనుడు తన రాజధానిని రాజగృహ నుండి గంగానది ఒడ్డున ఉన్న పాటలీపుత్రానికి మార్చాడు. ఈ వంశంలో చివరివాడైన నాగదాసకుని పరిపాలనతో విసుగు చెందిన ప్రజలు అతని మంత్రి అయిన శిశునాగుని రాజుగా ఎన్నుకున్నారు. ఇలా మగధను పాలించిన మూడవ రాజవంశంగా శిశునాగ వంశం ఆవిర్భవించింది. శిశునాగుడు అవంతి, వత్స రాజ్యాలను మగధలో విలీనం చేశాడు.